మహాకుంభమేళాకు విదేశీయులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రణాళికలు సూపర్ సక్సెస్ అయ్యాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా 100కు పైగా దేశాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మహాకుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు ఈ వీసా ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రయాగరాజ్కు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లింకులు, హెలికాప్టర్ టూర్లు, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి యాత్రికులకు భరోసాను కలిగించింది. అటు ప్రత్యేకంగా విదేశీయులకు పర్యాటక శిబిరాలు ఏర్పాటు చేసింది. భాష అర్థమయ్యేలా వివరించడానికి ట్రాన్స్లేటర్లను అందుబాటులో ఉంచింది. అటు 2 లక్షల మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 1000కు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్వేలెన్స్తో 24 గంటల పర్యవేక్షణ కొనసాగింది. అందుకే విదేశీయులు తరలివచ్చారు. భాషను పక్కన పెట్టి హరహర మహాదేవ అంటూ భగవంతుని తలుచుకున్నారు. నిజానికి భారతీయులు మత, జాతి, వర్ణభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారని విదేశీయులు భావిస్తారు. మత మార్గాలన్నీ సముద్రంలో కలిసే నదుల్లా ఒకటే అని భారతీయ సంస్కృతి చెబుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన భక్తులు ఈ ఏకత్వ భావనను ప్రత్యక్షంగా అనుభవించారు. కుంభమేళా కేవలం హిందువుల పండుగ కాదు. ఇది విశ్వ మానవతా తత్వాన్ని ప్రకటించే ఆధ్యాత్మిక సంగమం. ఇది భక్తి, సేవ, ఆత్మీయత, మానవత్వపు పునర్జీవనం. ప్రపంచమంతా భారత్ను గౌరవించడానికి ప్రధాన కారణమిదే. మొత్తంగా చూస్తే మహాకుంభమేళా మతాల మధ్య భేదాలను చెరిపివేసి ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలనే వసుధైవ కుటుంబం అనే తత్వాన్ని ప్రతిఫలింపచేసింది.